అసలు దేవుళ్ళు సైతం దర్శించుకునే ఈ అరుణాచల క్షేత్రం ఎందుకింత శక్తివంతమైనదో, అసలు అరుణాచలం కొండ ఇక్కడ ఎలా ఏర్పడిందో, అలాగే కొన్ని ఈ ఆలయ రహస్యాలు నేను మీకు చెప్తాను. అది పూర్వం సత్యయుగం. బ్రహ్మ సృష్టిని సృష్టించడం మొదలు పెడతాడు. శ్రీ మహావిష్ణువు సృష్టిని నడిపించే బాధ్యత చేపడతాడు. అప్పుడు ఒక సమయంలో బ్రహ్మ విష్ణువు ఎదురుపడతారు. అప్పుడు వాళ్ళిద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని గొడవ పడతారు. ఆ గొడవ పెద్దగా అవ్వడంతో ముల్లోకాలలో అలజడి మొదలవుతుంది. అయితే అప్పుడే ఆ మహాదేవుడు వాళ్ళని అదుపు చేయడానికి వాళ్ళిద్దరి మధ్య అంతం లేని అగ్నిలింగంలా ప్రత్యక్షమయ్యి మీ ఇద్దరిలో ఎవరైతే ఈ అగ్నిలింగం యొక్క ఆది అంతం కనుక్కుంటారో వాళ్ళే గొప్ప అని పరీక్ష పెడతారు. అప్పుడు విష్ణువు వరాహి రూపంలో ఆ అగ్ని యొక్క మొదలు కనుక్కోవడానికి కిందికి వెళ్తాడు. బ్రహ్మ హంస వాహనం పైన ఆ అగ్ని యొక్క అంతం తెలుసుకోవడానికి పైకి వెళ్తాడు. అలా వాళ్ళిద్దరు కొన్ని వేల దివ్య సంవత్సరాలు ప్రయాణించినా కూడా ఆ లింగం యొక్క ఆది అంతం కనపడదు. అప్పుడు బ్రహ్మ అలసిపోయి ఒక చోట ఆగుతాడు. అప్పుడు ఒక మొగిలి పువ్వు పైనుంచి కిందికి పడుతూ వస్తుంది. బ్రహ్మ ఆ పువ్వుని పట్టుకొని అడుగుతాడు, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావని. అప్పుడు ఆ పువ్వు నేను శివుని తలపై నుండి పడి కిందికి వస్తున్నాను అని చెప్తుంది. అప్పుడు బ్రహ్మ ఆ పువ్వుని నువ్వు కింద పడి ఎన్ని రోజులైంది అని అడుగుతాడు. అప్పుడు ఆ పువ్వు నేను కింద పడి కొన్ని వేల దివ్య సంవత్సరాలు అయిందని చెప్తుంది. అప్పుడు బ్రహ్మ ఇక ఈ లింగం అంతం తెలుసుకోవడం అసాధ్యమని గ్రహించి ఆ పువ్వుని నేనే నిన్ను పైనుండి తెస్తున్నానని శివుడితో చెప్పమని కోరుతాడు. దానికి ఆ మొగలి పువ్వు అంగీకరిస్తుంది. అప్పుడే కామధేను కూడా అక్కడికి వస్తుంది. కామధేనుని కూడా అలాగే సాక్ష్యం చెప్పమని అడుగుతాడు. కామధేను కూడా అంగీకరిస్తుంది. అప్పుడు బ్రహ్మ ఆ రెండిటిని తీసుకుని శివుడి దగ్గరికి వెళ్తాడు. అప్పటికే విష్ణువు శివుడి దగ్గర ఉండి నేను ఆ లింగం యొక్క మొదలు కనుక్కోలేకపోయాను అని నిజం ఒప్పుకుంటాడు. కానీ బ్రహ్మ తను అంతం కనుక్కున్నానని దానికి మొగలి పువ్వు ఇంకా కామధేను సాక్ష్యమని అబద్ధం చెప్తాడు. అప్పుడు ఆ పరమశివుడు మొగలి పువ్వుని అడిగితే అవును అని చెప్తుంది. కామధేనుని అడిగితే తలతో అవునని తోకతో కాదని చెప్తుంది. అయితే వీళ్ళు అబద్ధం చెప్తున్నారని తెలిసిన శివుడు ఆగ్రహంతో బ్రహ్మని నీకు భూలోకంలో పూజలు ఉండవని శపిస్తాడు. మొగలి పువ్వుని కూడా అసత్యం ఆడినందుకు నువ్వు పూజకు పనికిరావని, కామధేనుని తలతో అబద్ధం చెప్పినందుకు తలను పూజించరాదని, తోక సత్యం చెప్పినందుకు తోకను మాత్రమే పూజించాలని శపిస్తాడు. ఇక తన తప్పు తెలుసుకున్న బ్రహ్మ తన అహంకారాన్ని తొలగించిన ఈ అగ్నిలింగం రూపంలోనే ఇక్కడ కొలువై ఉండాలని ఆ శివుణ్ణి కోరుతాడు. ఇక బ్రహ్మ కోరికను అంగీకరించి ఆ లయకారుడు కొండగా మారి ఇక్కడే అగ్నిలింగంగా కొలువై ఉన్నాడు. అంటే మామూలు కొండగా కనిపించే ఈ అరుణాచలం కొండ సాక్షాత్తు ఆ పరమశివుడే అగ్నిలింగంగా మారిన కొండ. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన శివలింగం. మీరు అరుణాచల కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఆ మహాదేవుడు చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.